హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను హెయిర్ గ్రోత్ ఆయిల్ చూపిస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కరివేపాకు, మందారం పువ్వు, అలాగే మెంతులు తీసుకోవాలి. ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని నేను ఇక్కడ 2 ప్యాకెట్ల ఆయిల్ తీసుకుంటున్నాను. పారాషూట్ ఆయిల్ కడాయిలో వేసి తీసుకోవాలి. ఆయిల్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత ముందుగా మెంతులు వేసుకోవాలంటే మెంతులు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్ ఇట్లా చిన్న బుడగల్లాగా వస్తున్నాయి కదా, ఇట్లా వేగిన తర్వాత రెడ్ కలర్ అయిపోతాయి. ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మెంతులు రెడ్ కలర్లో అయిపోతాయి. అప్పుడు కరివేపాకు తీసుకోవాలి. గుప్పెడంత కరివేపాకు తీసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇట్లా బాగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుతుంటే బాగా మిశ్రమాన్ని అంతా పట్టుకుంటుంది, ఆయిల్ అంతా పట్టుకుంటుంది. వేగిన తర్వాత ఇప్పుడు నేను మందారం పువ్వు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మందారం పువ్వు వేసిన తర్వాత ఇట్లానే కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల మనకు ఆయిల్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. బాగా ఇలా కలుపుతూనే ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. అప్పుడు ఆయిల్ రెడీ అయినట్టు. ఇప్పుడు ఆయిల్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వడగట్టుకోవాలి మేము. ఇలా టీ జార్ తీసుకొని ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది 1 నెల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు హెయిర్ గ్రోత్ ఆయిల్ రెడీ అయినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.